టీవీఎస్ నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు ఆర్టీఎక్స్ ఇచ్చాడు. బడ్జెట్ నాకు 2 lakhsలో కావాలి, నాకు అన్ని కావాలన్నట్టుగా ఒక ఆర్టీఎక్స్ 300 నా లైఫ్లోకి వచ్చింది. ఇక చెయ్యని కంప్లైంట్ లేదు, మాట్లాడని స్టాఫ్ లేదు. 5 months వెయిటింగ్ పీరియడ్. ఓకే, వర్త్ అనిపించింది. లవ్ అట్ ఫస్ట్ సైట్, సింపుల్లీ చెప్పాలంటే. ఎక్స్పల్స్ 210 January 17th 2025లో లాంచ్ అయింది. ఒక పక్క ట్రైంప్ 350 నాకు మైండ్ లో వచ్చింది. హిమాలయన్ వచ్చింది. హిమాలయన్ చూసారంటే నాకు నచ్చిన కలర్ ఫైర్ బ్లాక్. ఈ వీడియో నచ్చుతుందేమో అనుకుంటాను. సరే, ఓకే. హాయ్, మై సెల్ఫ్ దినేష్ రిజ్వా అంతమూర్లాగా. RTX 300 బైక్ ఎందుకు నేను తీసుకున్నాను, దాని స్టోరీ ఏంటి, ఎందుకు RTX 300 తీసుకోవాలి, 5 months వెయిట్ చేసి ఎందుకు నేను తీసుకోవాలి, ఈ ఒక బైక్ స్టోరీయే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఫిఫ్టీన్త్ బుక్ చేస్తే నాకు తెలుసు 3 months ముందే, 5-6 months ముందే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. డిజైన్ చూసాను, చాలా చిన్నదిగానే ఉంది. బట్ వన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో చూడగానే USD ఫోక్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, ఇంకంత వైడర్ గా సీట్, ఇవంతా చూసి నేను ఖచ్చితంగా ఈ బండి తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ బండి తీసుకోవాలి నేను ఫిక్స్ అయినా. నేను అంతకుముందు ఏ బండికి అనుకున్నానంటే, ఫస్ట్ ఎక్స్పల్స్ 210, ఎక్స్పల్స్ కాదు, ఇంపల్స్ రిలీజ్ అయినప్పటి నుంచే నాకు ఎక్స్పల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్ నుంచే నాకు ఆ బండి అంటే ఇష్టం. కానీ అప్పుడు కొనుక్కునేదానికి మనీ లేదు, సో ఇంట్లో పరిస్థితి కాదు. వన్స్ మన దగ్గర మనీ వచ్చేటప్పటికి ఎక్స్పల్స్ తీసుకుందాం అనే టైంలో ఎక్స్పల్స్ 210 లాంచ్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఎక్స్పల్స్ 210 January 17th 2025లో లాంచ్ అయింది. ఇంకా మ్యాటర్ చూడగానే ఖచ్చితంగా బుక్ చేసేద్దాం అనుకున్నా. ఏమంటే బైక్ చూడడానికి ఎండ్యూరో బాడీ టైప్ లో ఉంటది, ప్లస్ రెట్రో స్టైల్ ఉంటది, ప్లస్ మోడర్న్ ఫీచర్స్ తో ఉంటది. TFT డిస్ప్లే, 6 gears, బండి చూడడానికి రెట్రో టైప్ లో ఎండ్యూరో బైక్ లాగా ఉండదు. అంటే ఒక లీనర్ గా ఒక పవర్ఫుల్ మిషన్ లాగా ఉండేది అనమాట. అందులో వైట్ కలర్ బండి వీళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడే ర్యాలీ వర్షన్ అని వైట్ కలర్ లో చూపించారు. ఆ ర్యాలీ టైర్స్ కి చాలా బాగుండింది బండి. నేను ఆ మోడల్ చూసి ఖచ్చితంగా నేను అదే తీసుకుందామని ఫిక్స్ అయినా. నేను సూపర్ గా ఉంటది బండి, మన నాగార్జున సినిమాలో అంతా వాడేటట్టు ఉంటది, భయంకరంగా ఉంటది. వైట్ కలర్ తీసుకుందామని ఫిక్స్ అయినా. బేస్ లోనే వైట్ ఉంటది. ఇన్ కేస్ అది లేకపోయినా కూడా, ఆ టైర్స్ రాకపోయినా కూడా సరే, మనము అడ్జస్ట్మెంట్ చేసి మనం ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా టైర్స్ ఫిక్స్ చేసుకుని ర్యాలీ వర్షన్ తెప్పించుకుందామని ఫిక్స్ అయినా. 1 month, 2 months, 3 months, 4 months దాకా ఎంక్వైరీ చేసుకుంటాను నేను. తిరుపతిలో అయితే అసలు సంవత్సరానికి రానే రాదు, ఇప్పటికి కూడా రాలేదు. బండి 2025 Jan రిలీజ్ అయింది, 26 Jan అయిపోయింది, 27 Jan ఇంకో 6 months లో వస్తుంది. అయినా తిరుపతిలో ఆ బండి రాదు. ఏమన్నా ఉంటే బెంగళూరు అక్కడ ఇక్కడ తెప్పించుకోలేదు, ఎందుకంటే అది ప్రీమియం కిందకి వెళ్ళిపోతుంది. ఎక్స్పల్స్, జూమ్ ఇవంతా కూడా ప్రీమియం కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాదు. చెన్నై ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఆ వర్షన్ లో రాదు, మీకు నార్మల్ వర్షనే వస్తుంది, మీరు తీసుకొని మనం మాడిఫై చేసుకోవాలంటారు. దానికి కూడా సిద్ధపడ్డా నేను. కానీ ఆ వైట్ లో అయితే టైర్ తో పాటు ర్యాలీ వర్షన్ రాలేదు. చూసాను. 6 months అయింది, 7 months అయింది. ప్రైస్ చూస్తే 1.6 lakh, 1.6.7 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఉంది. ఒక పక్క ట్రైంప్ 350 నాకు మైండ్ లో వచ్చింది. ఓకే, ట్రైంప్ 350 T4 మోడల్, 350cc, 210cc. ఎక్స్పల్స్ 210 24.6 bhp. ఇక్కడ చూస్తే 29 అంటే 30 bhp అనుకో. 20 mm టార్క్, అంటే పవర్ ఆల్మోస్ట్ ఆల్ నీకు వేరియేషన్ వచ్చింది. సీసీ ఆల్మోస్ట్ ఆల్ 140cc పెరిగింది అనమాట. బైక్ చూసావంటే హీరో, ఇక్కడ చూసావంటే ట్రైంప్. 10,000 kilometers కి నీకు సర్వీస్. ఇంజిన్ కి అయితే అన్లిమిటెడ్ వారంటీ. ఇంక ఇంజిన్ అన్లిమిటెడ్ వారంటీ అనే కాడికి నాకు ఏం అర్థం కాల నాకు అసలు. సో అన్లిమిటెడ్ వారంటీ ఇంజిన్, ట్రైంప్ బండి ఖచ్చితంగా తీసుకుందాం. T4 అది ప్రైస్ చూసామంటే 1,94,000. అప్పుడు ఆఫర్ పోతా అనేది 1,92,000, ఏమో 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అటు ఇటుగా నాకు 185. ఇక్కడ చూస్తే 167.
అంటే ఎంత ఇప్పుడు 165 అనుకో అప్రాక్సిమేట్లీ, ఇది 185 అనుకో, ఓకే డిస్కౌంట్ అంతా కూడా వదిలేసి 190 కూడా అనుకో, ఇది 190 ఇది 165 అనుకో, 25,000 డిఫరెన్స్. 25,000 డిఫరెన్స్ కి సీసీ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది, బ్రాండ్ మారుతుంది, మనకి అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ వస్తుంది ఇంజిన్ పైన. ఇవన్నీ వచ్చే కాడికి నాకు T4 ఫిక్స్ అయినా నేను. ఓకే T4 తీసుకునేసి మంచి పవర్ఫుల్ ఉంటది కాబట్టి దానికి మొత్తం ర్యాలీ సెటప్ అంతా చేసుకుని, టూరింగ్ సెటప్ వేసుకునేసి లాంగ్ రైడ్ వెళ్దాము. నా కాన్సెప్టే లాంగ్ రైడ్ వెళ్ళాలని, బండి తీసుకొని లోకల్ తిప్పడం కాకుండా లాంగ్ రైడ్స్ వెళ్ళాలని, ఇండియా మొత్తం ఒక రౌండ్ వేసుకొని రావాలి. సో ఇది నా కాన్సెప్ట్ అనేది. T4 కన్వర్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ అట్లాగే ఓకే 350 సీసీకి వచ్చాము, ఇంకొకసారి ఇంకేదైనా బండి చూద్దామంటే లాంగ్ ట్రావెల్ పైన మొత్తం ఏది బాగుంటుందని చూస్తానంటే హిమాలయన్ కళ్ళకు పడింది. హిమాలయన్ వచ్చింది. హిమాలయన్ చూసారంటే నాకు నచ్చిన కలర్ ఫైర్ బ్లాక్ చూసే కాడికి 3.5 దాకా షోరూమ్ పడింది. అంటే మొత్తానికి ఒక్కసారిగా రేట్ పెరిగిపోయింది. 1.5 lakh దగ్గర నాకు ఇంక్రీజ్ అయింది ఇక్కడ మ్యాటర్. కానీ BHP 40, టార్క్ 40 అట్లాగే మనకి పెరిగింది కూడా, పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. బట్ మైలేజ్ చూసారంటే డ్రాప్ అవుతుంది. మైలేజ్ కావాలా, లాంగ్ టూరింగ్కి బాగుండాలా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలా, నాకు మైండ్లో వచ్చిందంతా కూడా RTX. TVS నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు RTX ఇచ్చాడు. బడ్జెట్ నాకు 2 lakhsలో కావాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, ప్లస్ టూరింగ్ సెటప్కి ప్రాపర్గా ఉండాలి. నాకు అన్నీ కావాలన్నట్టుగా ఒక RTX 300 నా లైఫ్లోకి వచ్చింది. ఇంకా October 15th బండి రిలీజ్ అయ్యింది. నేను October 16th 20,000 అడ్వాన్స్ బుక్ చేద్దాం అనుకున్న T4కి. అదే 16th నేను బండి బుక్ చేసా. TVS ఆన్లైన్ సైట్లో వెళ్ళి బుక్ చేసాను. 1 month, 2 month, 3 month, 4 month, 5 month, 5 monthsగా చెయ్యని కంప్లైంట్ లేదు, మాట్లాడని స్టాఫ్ లేదు. దీనికి సంబంధించిన అధికారులు అందరితోనూ మాట్లాడేశాను నేను, దాంట్లో పనిచేసే TVS సంబంధించిన వాళ్ళందరితోనూ. కానీ ఎవరు కూడా సరిగా రెస్పాండ్ చేయలేదు. కానీ నేను టార్చర్ పెడతానే ఉన్నాను. లాస్ట్కి మార్చ్ మంత్ నాకు బండి వచ్చిందని పిలిచారు. సో వెళ్ళి చూశాను. నాకు ఎక్కడ లేనంత ఆనందం. 5 months వెయిటింగ్ పీరియడ్, ఓకే వర్త్ అనిపించింది. ఆ మూమెంట్ కోసం 1 year అయినా ఓకే ఇబ్బంది ఏం లేదనిపించింది. అంత ఫ్రేమ్ ఉండింది బండి ఫస్ట్ చూసేటప్పుడు. నాకు ఎంత ఫ్రేమ్ అంటే అంత ఫ్రేమ్, అంత అందంగా ఉండింది బండి. లవ్ అట్ ఫస్ట్ సైట్ సింపుల్లీ చెప్పాలంటే. ఇంకా బండి చూసుకునేసి మంచి డేట్లో బండి తీసుకున్నా. 12వ తేదీ 3వ నెల 2026 1/2/3/26 ఈ డేట్లో నేను తీసుకున్నా బండి. మంచి రోజుని చూసుకొని ఆ డేట్లో తీసుకున్నాను. ఏపీలో అది సెకండ్ బుకింగ్. ఏపీ మొత్తానికి 1, 2, 3 ఇట్లా ముగ్గురు వచ్చారు కాబట్టి ఒక చిన్న లాంచ్ ఈవెంట్ కూడా చేశారు. అంటే నేను నా కనుక్కున్న డేట్కి నేను బండి డెలివరీ తీసుకున్నా. ఫస్ట్ రైడ్ కోల్కతా దాకా వెళ్ళి వచ్చాను. 4,000+ కిలోమీటర్ నేను చేశాను. చాలా బాగుంది రైడ్. కమింగ్ వీడియోస్లో అది పోస్ట్ చేస్తాను నేను. ర్యాలీ కానివ్వండి, టూరింగ్ కానివ్వండి, బండి స్టెబిలిటీ కానివ్వండి, మైలేజ్ కానివ్వండి, లో అండ్ టార్క్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఏదైనా సరే బండి చాలా బాగుంటుంది. బండి తీయక ముందైనా సరే, తీసిన తర్వాత అయినా సరే ఎక్కడ నేను రిగ్రెట్ కాలేదు. చాలా గ్రేట్ఫుల్గానే ఫీల్ అయినాను. ఇది RTX 300 తీసుకున్న ఒక స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే పట్టించుకోదండి. దయచేసి మాకు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. లైక్. నువ్వు మొత్తంగానే చెప్పు. నువ్వు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నువ్వు చెప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతుంది. స్కార్పియన్ 1995 ఛానల్. నేను ఏం చెప్తానంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందేమో అనుకుంటాను. సరే, ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కెమెరామెన్ ఇర్ఫాన్, సురేష్కి